ప్రభువులో పాల్గొనక మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి మనము కొన్ని మాటలను ధ్యానించి ఆ ప్రభువులలో పాల్గొందుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. యెషయా గ్రంథం 50 చాలా పరిచితమైన వాక్య భాగము. గతంలో ఈ వాక్యాన్ని శీర్షకంగా పెట్టుకుని వచ్చే కూడికలు కూడా మనం పెట్టుకున్నాం మన మందిరంలో. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా ప్రభు, చదవబడిన లేఖన భాగములు మీరు విరిచి మా అందరికీ పంచిపెట్టండి. ప్రభా, నీ బలలో మేము చేతులు వేయక మునుపు ఇక్కడ కూర్చున్న మా అందరికీ మా ఆత్మీయ జీవితంలో మాకు అక్కడైన వర్తమానమని అందుందని మేము నమ్ముతాం, విశ్వసిస్తున్నాం. కనుక మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ హెచ్చరికలకు, నీ గద్దింపులకు, నీ లేఖనములకు మేము అందరము లోబడి సాత్వికమైన మనసుతో నీ వాక్యమును అంగీకరించి మా జీవితాలను సరిదిద్దుకుని ఈ మందిర గడపను దాటక మునుపు మేము నూతనపరచబడిన వారమై నూతన స్వభావంతో బయటికి వెళ్ళడానికి సహాయం చేయి. దేవా, నువ్వు లేఖనంలో సెలవిచ్చినట్టు మేము సమాజం అంతటికి ఆశీర్వాదకరంగా, వెలుగుగా ఉండడానికి, ఉప్పుగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. కనుక ప్రభా, ఆ అనుభవంలో మమ్మల్ని అందరినీ తీసుకురండి. నీ వాక్యం చేత మాకు ఉదక స్నానం చేయించి మాలో మచ్చైనా, మలినమైన, ముడతైన, మరి ఏ కళంకమైనా లేకున్నట్లు పరిశుద్ధమైన సాక్ష్యముతో మేము సమాజంలో వెళ్ళటకు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ రక్త పోషణకి మీరు తెచ్చుకుంటూ కడిగి పరిశుద్ధపరిచి జీవం కలిగిన నీ లేఖన భాగంలో మమ్మల్ని బ్రతికింపజేసి, దేవా, మా మనస్సాక్షి నిర్మలమైనదిగా నీ గుండులాగా చూపిస్తూ రమ్మని యథాశిలు చాటు మరొకచ్చి కొలతలేని ఆత్మతో అభిషేకించినారు. మీరే మాకు నేరుగా బోధించి మాకు అర్థమయ్యే భాషను మనం బోధించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి తండ్రి. పరిశుద్ధ లేఖన ప్రకారంగా మనం చూస్తే మన జీవితంలో అనేక సార్లు అనేక ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నా రోగం ఎందుకు తగ్గలే, ఎంత ప్రార్థన చేసినా కూడా నా బిడ్డ ఎందుకు బ్రతకలే, చక్కగా నీతిగా ఉద్యోగం చేసుకున్న నా ఉద్యోగం ఎందుకు పోయింది, నేను ఎవరికి ఏ దోషము చేయకపోయినా నేనెందుకు గమనించబడ్డా, నేనెందుకు మోసపోయా, జనం నన్ను ఎందుకు మోసగించారు, నేను ఎవరికి ఏ కీడు తలంచానని నాకు ఇలా జరిగింది. ఈ ప్రశ్నలన్నిటికీ చాలాసార్లు మన దగ్గర సమాధానాలు ఉండవు. దానికి కారణం ఏంటంటే ఒకే ఒక సమాధానం దేవుడు ఒక్క మాటతో తేల్చేశాడు. ఏమని? నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. కనుక మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఏంటి? భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో నీ తలంపులు నా తలంపులు, నీ మార్గములు మా మార్గములు అంత వ్యత్యాసం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, అనేక పర్యాయములు నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నాయిలే, నా కుటుంబం ఎందుకు ఇలా నష్టపోయింది, నాకే ఎందుకు ఈ మంచి వచ్చింది, నాకే ఎందుకు ఈ నింద వచ్చింది, అందరూ నన్నే ఎందుకు నిందిస్తున్నారు, నా మీదే ఎందుకు వేగెత్తి చూపిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ మనకి ఇప్పుడు సమాధానాలు ఉండవు, మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఒక మాట నేను మాత్రం మీకు చెప్తాను. ఆ యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు
మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సంపూర్ణమైన వివరణతో కూడిన సమాధానం మనకందరికీ దొరుకుతుంది. ఆయన ఎప్పుడైతే తిరిగి వస్తాడో ఆ రోజు నీ జీవితంలో నీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానము పూర్తి వివరణతో నీకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు నేను కళ్ళతో చూస్తాము, ఆయన పక్కన కూర్చుంటే ఆయన్ని చూస్తాము. కాబట్టి ఆయన నిన్ను నన్ను చూసినట్టుగా మనల్ని మనం చూసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు ఇలాగెందుకు జరిగింది నాకు అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు మనకున్న విశ్వాసం ఏంటి? మనము నమ్ముకున్న దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. ఇది లేఖనం చెప్తారు, మనం నమ్ముకున్న దేవుడు మంచివాడు. ఏమండి? అయితే ఈరోజు మనం గమనిస్తే ప్రతి యవనస్తుడు అడిగే ప్రశ్న, ప్రతి క్రైస్తవుడు నాతో సహా నేను కూడా ఒకసారి దేవుడిని ఇదే అడిగాను, ప్రభా అసలు ఇదే మనంతో నువ్వు సాతానికి నువ్వు అనుమతించే అనుమతి లేకపోయి ఉంటే అసలు పాపము పుట్టేదే కాదు. ఈ ప్రశ్న అన్నిటినీ భద్రంగా దాచిపెట్టుకున్నా. రేపు ప్రభుని ఎదుర్కొన్నప్పుడు ప్రభుని అడుగుతాను, ఇదే మనంలో సాతానికి ఎందుకు అనుమతించావు? నువ్వు వాడికి అనుమతించు మూలంగానే కదా వీళ్ళిద్దరూ మోసపోయారు. వీళ్ళిద్దరూ మోసపోయినందుకే కదా భూమి శపించబడింది. భూమి శపించబడినందుకే కదా ఆ శాపగ్రస్తమైన భూమి మీద మేమందరం పుట్టాము. ఆ శాపగ్రస్తమైన భూమి మీద ఉన్నాము కాబట్టి మాకు వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, దొంగతనాలు, దోపిళ్ళు ఇవన్నీ ఏమి తప్పట్లేదు. అంటే మూలం ఎక్కడ మొదలైంది? అక్కడ మొదలైంది. వాటి శిక్ష మేమందరం అనుభవిస్తున్నాం కదా. ఈ రోజుకి సాతాను దూతలు వాటిని మీరు ఎందుకు ఉంచారు భూమి మీద? అవి మానవ జాతిని పట్టుకుని పీడిస్తున్నాయే. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఎలా పీడింపబడుతున్నాడు? వాడికి తెలియకుండానే వాడి చేత అడ్డమైన పనులన్నీ అవి చేయిస్తున్నాయి కదా. వాటికి ఎందుకు ఇంత స్వేచ్ఛనిచ్చావు? అసలు సాతాను నిన్ను సిలువలో ఓడించిన సాతానికి ఇంకా అవకాశం ఎందుకుంది? వాడు ఎందుకు ఇప్పటికీ అనేకుల్ని మోసగిస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఈరోజు మన దగ్గర లేవు. కానీ ఎప్పుడైతే ప్రభు మధ్యాహ్నానికి దిగి వస్తాడో అప్పుడు మన అందరికీ అర్థమైపోతుంది. మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ అందరూ సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఈ ప్రశ్న సమాధానం చెప్పేవారు. మన ఇంట్లో మనందరూ ఇక్కడ ఒక సాయిగాడు తప్ప మిగతా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఏమండి? అందరికీ పిల్లలు పుట్టారు. కరెక్ట్? ఈ పిల్లల్ని విదేశాల్లో, అమెరికా, పాశ్చాత్య దేశాలలో 5 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లల్ని స్కూల్లో వేసేవారు కాదు. మేడం లేదు, రూల్ లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే 3వ ఏటకి బిడ్డని స్కూల్లో వేసేయచ్చు, అంగన్వాడీలో వేయచ్చు. సరేనా? ఇప్పుడు ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఏడాది వాడిని తీసుకెళ్తాం మనం అశ్వంతిని, స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతున్న అశ్వంతిని. వాడి క్యూ అంటే చాలు, వాళ్ళ అమ్మ వెంటనే వాడిని ఎత్తేసుకుని వాడికి పాలిస్తుంది. వాడి మీద ఈగ వాళ్ళని కూడా చూసుకుంటున్నాం. వాడు ఏది అడిగితే అది వెంటనే, నాకు పప్పు కావాలంటే కొట్టుకెళ్ళి పప్పుని కొన్ని తీసుకొచ్చి వాడికి ఇస్తున్నాం. కరెక్ట్గా 3 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని అంగన్వాడీలో వేస్తాం. ఈ అంగన్వాడీ దగ్గర తీసుకెళ్ళి వాడిని దింపేటప్పుడు వాడు నవ్వుతో మళ్ళీ మధ్యాహ్నం రాయే అని చెప్పి పంపిస్తాడా అమ్మని? ఏముంటుంది వాడి ఆ చిన్న మెదడులో ఏం నడుస్తూ ఉంటుంది? ఇదేంటి ఇంత ప్రేమగా అల్లారుముద్దుగా నన్ను పెంచిన నా తల్లి నేను వెక్కి ఏడుస్తున్నప్పుడు అలా మెచ్చిపోతుంది ఏంటి? వాడికి అర్థం కాదు. నాకు దెబ్బ తగిలితేనే నా తల్లిదండ్రులు వెలువెళ్ళి ఆడిపోతారే, అలాంటిది నాకు జ్వరంతో నేను గజగజ వణికిపోతుంటే నాకు ఇంజక్షన్ సూదులు పొడి చేస్తున్నారేంటి? వాడికి అర్థం కాదు. కొంచెం చేదు తగిలితేనే నేను బతుకు పెట్టుకొని వాంతి చేసుకుంటానే, అలాంటిది చేదైన మాత్రము చేదైన అడుగు పట్టిస్తున్నారేంటి? వాడికి అర్థం కాదు. కానీ ఇప్పుడు వాడు పెద్దోడైపోతాడో
రేపు ఎప్పుడు వాడు పెద్దోడైపోతాడో ఆ రోజు వాడు ఏమంటాడు, మా అమ్మ ఆ రోజు నన్ను స్కూల్కి బలవంతంగా పంపించకపోయి ఉంటే, నాకు జ్వరం వచ్చినప్పుడు నాకు ఇంజక్షన్ ఇవ్వకపోయి ఉంటే నేనేమైపోయేవాడిని. అలాగే దేవుని దృష్టిలో మనమందరం ఈ రోజుకి ఎలాంటి వాళ్ళము? చిన్నపిల్లలు. చాలా ప్రశ్నలు మనకు తెలియదు. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? నా జీవితంలోనే ఎందుకు జరగాలి ఇలాగా? నేనే ఎందుకు ఇలా ఉండాలి? నాకే ఎందుకు ఇలా జరగాలి? నేనే ఎందుకు మోసపోవాలి? నన్ను ఎందుకు మోసం చేయాలి? నేను ఎంత మేలు చేశాను, వాటికి ఎందుకు కీర్తలించాలి? ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఉండదు. వీటన్నిటికీ ఇప్పుడు సమాధానం ఉండదు. కానీ రేపటి రోజు ఎప్పుడైతే ప్రభు వస్తాడో, ఏమండి, ఒకే ఒక కన్క్లూషన్ దీనికి, మనము దేవుని దృష్టిలో ఆ అంగన్వాడికి వెళ్ళే పిల్లలు లాంటి వాళ్ళు. అందుకని చాలా విషయాలు మన జీవితంలో మనకి అర్థం కాని సందర్భాలు ఉన్నాయి. ఏమండి, నేను ఎంత ఆత్మీయంగా ఎదిగినా సరే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకు తెలియదు. నో, దేవుడు అలా పెట్టాడు ఆ సిస్టమ్, అంతే. ఆ పద్ధతి అలా ఉంచాడు. మనం ఎంత ఎదిగినా ఎప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం మనం ప్రభువుని కళ్ళారా చూసేంత వరకు మనకి ఆ ప్రశ్నలకు సమాధానం రావు. ఆయన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది, అయ్యో ప్రభు, నేను ఎంత మూర్ఖుని, నిన్ను ఎంత అర్థం చేసుకుంటేనే, అసలు నువ్వు లేవనుకుంటేనే, దేవుడు అంటే నా జీవితం ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటేనే, అయ్యో నేను వెనక ఇంత ఆశీర్వాదము, నువ్వు ఇంత ఆలోచన కలిగి ఉన్న సంగతి నాకు తెలియదు ప్రభా. నన్ను రాగానే నిన్ను దూషించింది, నేను తిట్టుకున్నాను. జాగ్రత్త, దేవుడు మంచివాడు. ప్రేమించే ఏ తండ్రి కూడా తన పిల్లలకు కీడు తలంచడు. మన పిల్లలకే మనం కీడు తలంచినప్పుడు ఆయన సర్వోన్నతుడకు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈరోజు భూమి మీద నా కంటికి కనిపించే ప్రతిదీ నా కోసము సృష్టించాడు. అలాంటి దేవుడు నాకు కీడు తలస్తాడు, కీడు తలంచాడు. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభు నా హృదయం మీద పెట్టిన వాక్య భారం ఇది. జకరియా గ్రంథంలో ఒక మాట రండి చూద్దాం. ఈరోజు మీతో నేను ఈ అంశమును క్లుప్తంగా మీ అందరితో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. జకరియా గ్రంథము 3వ అధ్యాయం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 778వ పేజీ, పాత నిబంధనలో మొదటి వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడిట్టు సాతాను ఫిర్యాది అయి అతి కృపాక్షమున నిలబడియు చాలు. ఈ లేఖన భాగం మనకి చాలా పరిచయమైన లేఖన భాగం. అనేక సార్లు ఆరాధన వర్తమానంలో, బలవర్తమానాలలో ఈ వాక్యము మీద మనము అనేక సార్లు చాలా వర్తమానాలు వింటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగా. గమనించండి, బైబిల్ గ్రంథంలో చాలా అరుదు. ఏంటా అరుదు అంటే, ఈ ముగ్గురు ఒకే చోట ఒకే సన్నివేశంలో కనపడడం చాలా 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 అరుదు, వెరీ రేర్. ఏ ముగ్గురు అంటే, ఇక్కడ యెహోవా దూత ఎదుట, యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ప్రధాన యాజకుడైన యెహోషువ విశ్వాసికి సాదృశ్యం. అలాగే సాతాను ఫిర్యాది అయి. ఈ ముగ్గురు, ఒక విశ్వాసి, దేవుడు, సాతాను, ఈ ముగ్గురు ఒకే సన్నివేశంలో కనపడడం అత్యంత అరుదైన ఘట్టం. ఏమండి, పాత నిబంధనలో సాతాను అనే పదం, సాతాను
సాతాను గురించి కేవలం 4 చోట్ల ఉంది. వెరీ రేర్. ఆది కాండంలో మనం స్టార్టింగ్లోనే ఈదేను వనంలో చూసాం. 1 యోబు గ్రంథంలో ఒకసారి వస్తుంది, 1 సమూయేలు గ్రంథంలో ఒకసారి వస్తుంది, అలాగే జకర్యా గ్రంథంలో ఒకసారి. మొత్తం 4 సార్లు పాత నిబంధనలు. ఇలా ఎందుకు అంటే దేవుడు నియమించిన దేవుడి సంకల్పం ఎలా ఉందంటే యేసుప్రభు వచ్చేంత వరకు సాతాను నేరుగా తలపడ్డం యేసుప్రభు ఒక్కడితో ఉంది. అందుకని పాత నిబంధనలో నీకు సాతానుతో నేరుగా తలపడే దాఖలాలు ఒక్కటి కూడా లేదు. చాలా అరుదన్నమాట. ఒక 4 చోట్ల రాయబడింది. దేవుడు వాడికి ఆ స్వేచ్ఛనివ్వలే. అందుకని పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఎవరూ సాతానుతో కూడా పోరాడిన పరిస్థితి లేదు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత మత్తయి సువార్త మొదలుకునే ప్రకటన గ్రంథం వరకు 3 సందర్భాలు ఉన్నాయి. నేరుగా సాతానుతో తలపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమండి, ఇక్కడ మనము గమనించాల్సిన కొన్ని విషయాలు. యెహోషువ నిలబడి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి ఆయన అతని కుడి పార్శ్వమున నిలబడి ఉండుటయు అతడు నాకు కనపరిచాడు. జకర్యా ఒక ప్రవక్త. ఏమండి, ఈ జకర్యా దర్శనమందు కళ్ళారా చూస్తున్నట్టుంది సన్నివేశం. ఈ సన్నివేశంలో వీళ్ళు 3 కనబడుతున్నారు. ఏమండి, జకర్యా దర్శనమందు తానే ఆ సన్నివేశంలో ఒక భాగమైపోయాడు. ఏంటి ఈ సన్నివేశంలో ఏం కనబడుతుంది? సాతాను 2వ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు ఇక్కడ మనము గమనించాల్సిన ఒక విషయం ఉందండి. ప్రపంచంలో అతి శ్రేష్టమైన విశ్వాసి లేకపోతే శిష్యుడు అనండి, అపోస్తుడైన పౌలైనా సరే, వారిలో ఎంతో కొంత పాపము ఉంటుంది. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఎంత శ్రేష్టమైన విశ్వాసి అయి ఉన్నా సరే, దేవునిలో ఎంత బలంగా ఉన్నా సరే, వాడికి ఎన్ని కృపావరాలు ఉన్నా సరే, వానిలో ఎంతో కొంత పాపం ఖచ్చితంగా ఉంది. లేఖన ప్రకారంగా చూస్తే భూమి మీద పాపము లేని వాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అయితే అదే పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నా యందు నాకు ఏ దోషము కానరావట్లేదు, నాలో ఏ దోషము నాకు వినపడట్లేదు. అయితే ఇందును బట్టి నేను నీతిమంతుడని అనబడను. ప్రతి క్రైస్తవునికి ఈ సాక్ష్యము ఉండడం చాలా అవసరం. ఈరోజు ఉన్న స్థాయిలో నువ్వు నోటితో చెప్పగలగాలి, నా యందు ఏ దోషము తీయండి. అందరూ దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఎందువలన నీతిమంతుడనిగా ఎంచబడను. నన్ను విమర్శించువారు ప్రభు. ఈ మాట ఎందుకు అనగలిగాడు? ఈ మాట పౌలు ఎందుకు అనగలిగాడు? ఎలా అనగలిగాడు? నా యందు నాకు ఏ దోషము కనపడట్ల. పౌలుకు ఉండే గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఆత్మీయంగా ఎప్పుడూ మెరుగుగా ఉంటాడు. 1. 2, ఒక తలంపు, ఒక చెడు తలంపు రాగానే దానికి దేవుని దగ్గర వెంటనే ఒప్పుకుంటున్నాడు. పౌలు జీవితం నుండి నువ్వు నేను నేర్చుకోవలసిన మాటే ఇది. ఎప్పుడైతే నువ్వు మెరుగుగా ఉన్నంతసేపు నీవు అపవిత్రతకు గురైనప్పుడల్లా నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నావు. అది దేవుడు వెంటనే నిన్ను క్షమించి నిన్నేం చేస్తున్నాడు? పరిశుద్ధునిగా తీర్చిదిద్దుతున్నాడు. కానీ
ఎప్పుడైతే నువ్వు నిద్రపోతున్నావో, ఎప్పుడైతే కళల్లో నువ్వు పాపము చేస్తున్నావో, ఇది నీకు తెలియకుండా జరిగే పాపం. ఈ మాటకు అర్థమేంటి? ప్రతి విశ్వాసిలో ఎంతో కొంత పాపము ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీకు ఒక మాట చెప్తాను. మనం ఏ పాపం అయితే ఒప్పుకుంటున్నామో అది మన జీవితంలో మనం చేసిన దాంట్లో కేవలం 10వ వంతు. ఈ విషయం తెలుసా మీకు? మనం దేవుని దగ్గర ఏ పాపం అయితే ఒప్పుకుంటామో, ప్రభువా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అంటున్నామో, అది మనం చేసిన పాపం అంతట్లో కేవలం 10వ వంతు, 10%. మిగతా 90% పాపము మనలో ఇంకా అలాగే ఉంది. అది మనం ఒప్పుకోలేము. దీన్ని ఎలా చెప్పగలము అంటే, నాకు తెలియకుండా నేను చేసిన పాపములు చాలా ఉన్నాయి. తెలిసి చేసిన పాపములు నేను ఒప్పుకుంటున్నాను. అది కూడా నాకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు. ఇంకా తెలియకుండా చేసిన పాపాల విషయం ఏంటి? అది నాకే తెలియదు నేను చేసిందని. నిద్రలు, తలపులు, ఆలోచనలు, ఊహలు, చూపుళ్ళు. మరి వాటి విషయం ఏంటి? అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? కనుక నీతిమంతుడు లేడు. దేవుడు ఎందుకు మాట్లాడాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎందుకంటే ప్రతి వారితో ఏదో ఒక పాపం ఉంది. ఎస్, ఇది వేరే విషయం. దేవుడు తన నీతి వస్త్రాన్ని నీకు నాకు తప్పినందున మనం నీతిమంతులం అయ్యామే, కానీ మనలో పాపం మాత్రం. అయితే ఈ సత్యంలో ఇంకొక సత్యం దాగి ఉన్న సత్యం మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి? ఏ భేదము లేదు. అందరూ ఇక్కడ నిలబడిన నాతో మొదలుకొని చివరి కూర్చిన అశ్వంతు వరకు అందరము అందులో ఉన్నాం. అందరము ఒకే తీర్పు, అందరికీ ఒకే శిక్ష. ఒకవేళ నిజంగా మనం శిక్షింపబడాలంటే మన అందరికీ శిక్ష ఉంది, నాతో సహా. అయితే దేవుని మహాప్రేమ, ఆ దేవుని మహా కనికరం, దేవుడు ఏం చేశాడండి? రండి చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సారీ, నన్ను క్షమించి మనం ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ. నన్ను క్షమించండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖమంతా నిలిచి ఉండగా పిలిచి ఇతని మలిన వస్త్రములు తీసివేయడని పరిహరించి. అబ్బా, ఇది దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో చేసిన కార్యం. మలిన వస్త్రము మన పాప దోషములకు గుర్తు. మనమందరము దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆ మలిన వస్త్రాలతో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఏమన్నాడు? నేను నీ పాపమును పరిహరించి ఉన్నాను కనుక నీ మీద ఉన్న మలిన వస్త్రాలు తీసివేసి జీవం కలిగిన దేవుడు తన ప్రశస్తమైన వస్త్రము నీకు నాకు ధరింపజేశాడు. ఆ ప్రశస్తమైన వస్త్రమే దేవుని నీతి. కనుక మనం దేవునిలో నీతిమంతులం అయ్యామే, కానీ మనలో నీతి లేదు. ఇది మీకు అర్థమవ్వాలి కదా. సగటు విశ్వాసి దేవుని నమ్ముతున్న వాడి ధైర్యం ఏంటంటే, వాడికి మన పాపాలు ఒప్పుకోవాలరా బాబు అని మనం చెప్పామంటే వాడు వెంటనే ఏమంటున్నాడు? అసలు నేను పాపం చేస్తే కదా ఒప్పుకోవడానికి. వాడికి ధైర్యం చూడండి, అసలు నేను పాపమే చేయలేదు అని వాడంటున్నాడు. చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. మన అందరి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా లేవా? ఎంతమంది ఎవరింట్లో ఫ్రిడ్జ్లు లేవు చెప్పండి? అందరి ఇంట్లో ఇంచుమించు ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అందరూ వేసవకాలం ఫ్రిడ్జ్లో ఐస్ బాక్స్లో ఐస్ గడ్డ కట్టడానికి పెడుతూ ఉంటారు. మామూలు నీళ్ళల్లో 2 ఐస్ గడ్డలు వేసుకుని చల్లగా ఉండడానికి నీళ్లు పోసి తాగుతూ ఉంటారు. ఈ ఐస్ గడ్డల్ని మీరు ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి.
నీళ్ళు తీసుకుని అందులో ఒక ఐస్ గడ్డ వేసి చూడండి, ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ తెలిసిన వాళ్ళు చెప్పండి. ఐస్ గడ్డ ఎలాంటిది? కొంచెం బరువు ఉంటుంది. ఇప్పుడు ఐస్ గడ్డ వేస్తే నీళ్ళల్లో ఏమవుతుంది? ఎందుకు వెళ్ళిపోతుందా? వెళ్ళదా? ఎందుకు వెళ్ళిపోతుందా? మునిగిపోతుందా? మునిగిపోదా? ఎంతమంది మునిగిపోతుందంటున్నారు చెప్పండి, చేతులు చూద్దాం. నీళ్ళలో ఐస్ గడ్డ వేస్తే ఐస్ గడ్డ మునిగిపోతుంది అని ఎంతమంది చెప్తున్నారు? ఇవాళ ఇంటికి వెళ్ళాక ఫస్ట్ మీరు చేయవలసిన పని అదే. ఒక లోటా నిండా తీసుకోండి, కావాలంటే మామూలు నిలువుగా ఉంటే లోటా నిండా నీళ్ళు తీసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టి దాన్ని గడ్డ కట్టించేసేయండి. ఇప్పుడు ఆ గడ్డ తీసి బకెట్ నీళ్ళలో వేయండి, మునిగిపోతుందో లేదో చూడండి. ములగదు, ఐస్ గడ్డ ములగదు. సరే, ములగకపోతే ఏమవుతుంది? నీటి పైన తేలుతుందా? ములగకపోతే నీటిపైన తేలాలి కదా. నీటిపైన ఖచ్చితంగా తేలుతుంది. నందిని నీటిపైన తేలుతుంది. ఐస్ గడ్డ ఎప్పుడు ములగదు నాన్న. సో నీటిపైన తేలుతుంది. అయితే నీటిపైన ఎంతవరకు తేలుతుంది? ఒకవేళ ఉదాహరణకి ఇది ఐస్ గడ్డ అనుకుందాం, ఇది నీటి మట్టం అనుకుందాం. నీళ్ళలో వేసేసామనుకోండి, ఈ ఐస్ గడ్డ ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? మొత్తం ఐస్ గడ్డలో కేవలం 1% మాత్రమే, ఈ పై అంచు మాత్రమే నీటి మట్టానికి పైన ఉంటుంది. మిగతా 99% నీటి కింద ఉంటుంది. సరేనా? అర్థమవుతుందా? సో దేవుని దృష్టిలో మన పాపం ఎలా ఉంది? నీటి కింద. ఇది మనకి చేసిన పాపం అంతా. మనం దేవుని దగ్గర ఒప్పుకుంటేదంతా ఇది పైన. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒప్పుకుంటున్నానో పరోక్షంగా నేనేం చేస్తున్నాను? చిన్న కత్తి తీసుకొచ్చి దీన్ని కోసేస్తున్నాను. ఈ పై ముక్కు నేను ఒప్పేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దేవుడు దీన్ని తీసేశాడు. తీసేయగానే ఏమవుతుంది? ఎంత తీసారో మళ్ళీ అంతా పైకి వస్తుంది. మిగతా ఎంత ఉంది? ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది. మన పాప జీవితం ఇలా ఉంది. మనం ఎంత ఒప్పుకున్నా ఆ 10వ వంతు మాత్రమే పైకి వస్తుంది. దాన్ని మనం తీస్తూ ఉండాలి, తీసేసుకుంటూ ఉండాలి. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చి నా దగ్గర ఇవాళ ఒప్పుకోవడానికి ఏమీ లేదు, నేను పాపం ఒప్పేసుకున్నాను అంటే నువ్వేం చేయడం మానేసావు? ఆ 10వ వంతు పాపం ఏదైతే పైన కనబడుతుందో దాన్ని తీసుకోవడం మానేసాం. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వస్తామో అప్పుడప్పుడు నా పాప జీవితం నాకు గుర్తున్నాను. దేవుడు నా పాపమును నాకు చూపిస్తాడు, దాన్ని నేను తీసుకుంటూ ఉండాలి. కానీ ఒకవేళ నేను కప్పడ కట్టేస్తున్నాను, నేను అసలు పాపమే చేయలేదు అనుకుంటే మాత్రం దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యం. కనుక ఎక్కడ మొదలు పెట్టాలి? ప్రభువా, నేను పాపిని, నేను ఈ పాపము చేశా. కానీ మన నైజం ఎలాంటిది? ప్రభువా, నేను ఈ పాపం చేశాను, కానీ ఏ పరిస్థితులు నేను చేయాల్సి వచ్చింది నీకు తెలుసా? వద్దు. పరిస్థితులు ఎలాగే ఉండండి. దేవుడిని నేను అడగట్లే ఏ పరిస్థితుల్లో నువ్వు చేసావు, ఎప్పుడు చేసావు, ఎలా చేసావు, ఇవన్నీ అడగట్లే. చేసావా లేదా? ఒకే సమాధానం, ప్రభువా నేను చేశాను, నువ్వు క్షమించు, అవి బాధ్యత. నీ పరువు ప్రతిష్టల విషయంలో, నీ మర్యాద విషయంలో నీకెంత పట్టింపు లేదో దానికంటే 10 రెట్లు ఎక్కువ పట్టింపు ఆయనకుంది. ఆయన నీ పాపం అన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి నువ్వు ఎందుకు చేసావు, ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, ఇవన్నీ పంచాయతీలు లేవు. మన పోలీస్ స్టేషన్కి వెళ్తే 100 సాక్ష్యాలు పిలుస్తారు. ఎలా, ఎప్పుడు, మీరు చూసారా, ఇవన్నీ దేవుడి దగ్గర చేస్తావా చేయలేదు, ఒకే మాట, నువ్వు చేసావా చేయలేదు, చేశానంటే చేశానని చెప్పు, అంతే. ప్రభువా నేను చేశాను, నన్ను క్షమించు, ఒక మాటతో అయిపోయింది. విని వెంటనే వీడు మరిన్ని వస్త్రాలు ఇప్పేసి వీడికి ప్రశస్త వస్త్రాలు ధరింపచేయండి, అయిపోయి. మొత్తం డొక్కంతా తిరిగే కళ ఒక్క మాట, ప్రభువా నేను పాపము చేసిన వాడను, నన్ను క్షమించు. అయితే ఒకవేళ నేను దేవుని సన్నిధిలో, దేవుని వాక్యపు వెలుగులో ఎదుగుతున్న నా జీవితంలో నాలో నా పాపము కనబడట్లేదు అంటే మాత్రం ఒక ప్రమాదం ఉంది. ఈరోజు మీరు వింటున్న మాటలు
ఇంతవరకు ఎవరు మీకు చెప్పి ఉండరు, ఈ తర్వాత కూడా ఎవరు మీకు చెప్తారని నేను అనుకోవట్లేదు. అనేక సార్లు పాపము అనే దానికి నిర్వచనం, పాపము అనే దానికి గ్రహింపు మనందరి జీవితాలలో ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా పాపము చేస్తే పాపం, చేయకపోతే పాపం కాదు. మీకు ఇప్పుడు చెప్తాను. ఒకవేళ అస్తమానం మీరు విసుకుంటున్నారు అనుకుందాం, అస్తమానం విసుకుంటున్నారు, ఎవరైనా ఏదైనా పలకరించారంటే వాడి మీద విచ్చు పడిపోతున్నారు అనుకుందాం. ఏమండి, మీరు ఎవరికి ఏ నష్టమూ చేయలేదు, ఎవరి మీద నోరు కూడా పడేసుకోలేదు, కానీ మీ అంతరంగ వైఖరి ఎలా ఉందంటే ఎప్పుడు విసుకే. నా పాపం, ఇక్కడ చేస్తే మీరు అని నువ్వు మనసులో అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే వల్ల ఎవరికి ఏం నష్టం జరగదు. ఇప్పుడు అది పాపమా కాదు? బైబిల్ గ్రంథం ప్రకారంగా ఏది పాపం అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకమైన లక్షణాలన్నీ కూడా పాపమే. అన్క్రైస్ట్ లైక్. అన్క్రైస్ట్ లైక్ అనే మాటకు అర్థం ఏంటంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాస్తుందంటే, మనం మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనమందరము ఆయనను పోలి ఉంటాం. కనుక నాకు ఎవరి పోలిక వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు పోలిక వస్తుంది. ఒకవేళ నాకు యేసుక్రీస్తు ప్రభు పోలిక లేదు అంటే నేను పాపినే. కనుక ప్రభువులో ఈ విసుక్కునే గుణం అస్సలు లేదు. 33.5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ప్రభు అలా విసుక్కోలే, ఒక్కరోజు కూడా ప్రభు అలా కోపడలే, ఒక్కరోజు ప్రభు ఎవరి మీద నోరు పారేసుకోలే. కనుక నేను కోపడక్కర్లే. నా మనసులో కనుక నేను నీ మీద నోరు పడేసుకున్నాను అనుకో, పెద్ద ప్రభు చెప్తూ వచ్చిదిలే అనుకున్నాను అనుకో, నేను పాపం చేసినట్టు. కానీ వ్యక్తిగతంగా నా గ్రహింపు ఏంటి? నేను ఆమెను ఏమైనా అంటే కదా నేను పాపం చేసినట్టు. నువ్వు అనక్కర్లా, నీ మనసులో ఉంటే చాలు. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుంది? కొండ మీద ప్రసంగంలో ప్రభు అన్నాడు, నీ పక్కన కూర్చున్న సహోదరుని నువ్వు మనసులో ఉపయోగించుకుంటే చాలు, నీ మీద కేసు నమోదైపోయినట్టే. నువ్వు ఇంకా నోరు విప్పి వాడు ఏమన్నా, మనసులో నీ కోపం ఉంది, నువ్వు నరకానికి పాత్రుడు అనేశాడు దేవుడు. కనుక కొత్త నిబంధన కాలంలో పాపములకు నిర్వచనం అనేది చాలా కఠినమైంది. అందుకు నేను ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను నా నోటితో ఒప్పుకుంటూ ఉంటాను. నాలో ఏదో ఒక కొత్త పాపము నాకు కనపడుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము చదువుతూ వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఏంటి? నన్ను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ నన్ను ఒప్పింపజేస్తాడు. నాలో ఉంటే నాకు తెలియని పాపాన్ని నాకు చూపిస్తాడు. చూపించినప్పుడు దాన్ని నేను ఒప్పుకునే అనుభవంలోకి రావాలి. నేను ఇది చేశాను ప్రభువా, నన్ను క్షమించు. ఆ ప్రక్రియ ఆగిపోయింది అంటే ఎక్కడో అక్కడ తప్పుడు అడుగు వేసినట్టే. ఆ పైన చెక్కడం మానేశాను, లోపల అలాగే ఉంది. 3 వంతుల ఐస్ గడ్డ నీటి కింద ఉంది కాబట్టి నీకు కనబడట్లే. నీటి మీద నీకు ఐసు ఎంతో లేదు, 1 వంతు, అది కూడా నీ కంటికి కనిపించి కనపడినట్టు. కనుక నువ్వు పాపం ఏమీ చేయలేనట్టు నువ్వు అనుకుంటున్నావు, కానీ అంత లోపలే అలాగే ఉంది. ఈ మాట మనము అర్థం చేసుకోలేదు. ప్రియమైన సహోదర సహోదరి, ఆత్మీయంగా ఎదగడం, స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయంగా ఎదగడం అనే మాటకు అర్థమేంటి? నాలో క్రీస్తుకు లేనిది ఏదీ నా జీవితంలో ఉండద్దు. క్రీస్తు స్వభావానికి వ్యతిరేకమైంది నా జీవితంలో ఉండద్దు. క్రీస్తు వైఖరి, క్రీస్తు లక్షణాలకు లేనిది నా జీవితంలో ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకమైనది ఏదైనా సరే నా జీవితంలో అది పాపం. నేను విసుక్కుంటే పాపం, నేను సణుక్కుంటే పాపం. ఇవన్నీ హెచ్చరిక కింద రాశాడు ఫిలిప్పీ పత్రికలు, కొలొస్సీయులకు రాసిన పత్రికలు. మీరు పడుకొనియు, మీరు విసుక్కోకుండా, గొడుగుడు సణుగుడు సంశయాలు లేకుండా. లేకపోతే ఎందుకు రాయించాల్సిన అవసరం నీకు లేదే.
ఆలోచించవలసిన ఒక మాట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ సహోదర సహోదరి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో ఈ 4వ వచనములో మలినమైన వస్త్రముతో ఉండడము, మనం ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రతి మంగళవారం వస్తాము, ఇలా నేను ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వస్తానో నేను నా నోటితో ఒప్పుకుంటున్నప్పుడల్లా జరుగుతున్న కార్యం ఏంటి? ఇక్కడ రాసిన మాట. నేను ఒప్పుకుంటున్నప్పుడల్లా నా మీద ఉన్న వస్త్రాన్ని తీసివేసి దేవుడు తన ప్రశస్తమైన వస్త్రంతో నువ్వు ఎన్నిసార్లు ఒప్పుకుంటే అన్నిసార్లు ప్రశస్తమైన వస్త్రం, నువ్వు ఎన్నిసార్లు ఒప్పుకుంటే అన్నిసార్లు. కానీ అలా కాదని చెప్పి నువ్వు ఒకవేళ ఇదిగో ఈ మూలంగా, ఈ వీడ మూలంగా, ఇగో ఈ అన్న మూలంగా, ఈ అక్క మూలంగా నేను ఇలా ఉన్నాను అని నేరం కనుక వాళ్ళ మీద మోపితే దాని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. జకర్యా యవనస్తుడు. ఆ యవన ప్రాయమందు దేవుడు జకర్యాకి ఎంత గొప్ప ప్రత్యక్షతనిచ్చాడో గమనించాడు. ఇదే జకర్యా గ్రంథంలో జకర్యా యవనస్తుడని ఎలా తెలుస్తుంది? చూడండి, 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. చూసారా, ఆ యవనస్తుడు యవన ప్రాయమందు ఉన్నాడు జకర్యా. అలాంటి యవన కాలంలోనే దేవుడు ఇంత అద్భుతమైన దర్శనము జకర్యాకి కలుగజేసి, ఏమండి ఈ జకర్యా చేసిన పనికి నేను ఎందుకు ఇది మన దృష్టికి, మన ధ్యానానికి తీసుకొచ్చానంటే, ఒక నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు? ఈ జకర్యా యవనస్తుడైనా సరే వీటిలో ఉండే లక్షణం, నేడు ఎంతో అనుభవం కలిగిన విశ్వాసంలో కూడా ఈ లక్షణాలు లేవు. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈ 3వ అధ్యాయంలో మీరు ఒక మాట చూడండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని మైన బట్టలను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషము పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ఇదిగో చూడండి, ఇది యెహోషువ చేసిన మాట. ఈ మాట వినగానే వాడు దూతలు వెంటనే యెహోషువ మీద మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయగానే యెహోషువ ఇది జకర్యా ఏమంటాడు చూడండి, అతని తల మీద తెల్లని బాగా పెట్టుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద ఇలాంటి విశ్వాసం ఎక్కడున్నారు ఈరోజు? మీరు చెప్పండి నాకు. యెహోషువ ఒక విశ్వాసి, నీ వంటి నా వంటి వాడు. మలినమైన వస్త్రం అంటే పాప జీవితంతో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ప్రభా నేను పాపిని అని ఒప్పుకోగానే వెంటనే యెహోవా దూత అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? దూతలకు ఆజ్ఞాపించారే, వీడు మలిన వస్త్రమైన వస్త్రాన్ని తీసివేసి వీడికి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేయండి అని చెప్తున్నాడు. నేను నీ పాపములను పరిహరించి ఉన్నాను, నేను నీ పాపములను పరిహరించి ఉన్నాను. ఈ మాట చెప్పిన తర్వాత పక్కనే ఉన్నాడు జకర్యా యవనస్తుడు. ఆయన ఏమంటున్నాడు? ప్రభా ప్రశస్తమైన వస్త్రాన్ని ఎలాగ ధరింపజేశావు? మా వాడే ప్రభా, వాడి తల మీద నల్లని బాగా పెట్టండి. మనకి ఈ జకర్యాకి ఉండే వ్యత్యాసం ఏంటి తెలుసా? ఈ జకర్యాకి మనకి ఉండే వ్యత్యాసం ఏంటి తెలుసా? తోటి విశ్వాసి పాపక్షమాపణ పొందాడు, ఆత్మీయ అనుభవంలో ఎదిగే అనుభవంలోకి వస్తున్నాడు, వాడు ఇప్పుడు ఎదుగుతున్నాడు. వాడిని ఇంకా ఎదిగింపజేద్దాము, దేవుని సన్నిధిలో ఇంకా వారి కొరకు ప్రార్థన చేద్దాము, వీడిని ఇంకా ఎక్కువ ఆత్మతో అభిషేకించు ప్రభా, ఈ అక్కని ఆత్మతో అభిషేకించు
నీ మహిమ కొరకు వాడబడటకు వాళ్ళ తల మీద తలని బాగా పెట్టించు అనే బదులు పోయి ఏమంటావు? దేవుడు నేను ఆశీర్వదిస్తే నీ బతుకు ఇలాగే ఎందుకుంటుంది? బహుశా కొంతమంది ఇలా కూడా ప్రార్థన చేస్తుంటారు, ప్రభా అసలు ఏమాత్రం ఆత్మీయంగా ఎదగని వారిని నువ్వు వారికి రక్షణ ఏంటి? రివర్స్ ఉన్నది తీసేయమని. లేఖనాలు గ్రహించి కూడా ఏ వేదము లేదు, అందరూ ఇందులోనే ఉన్నాం, అందరూ పాపం చేసిన వారమే, అందరిలో ఎంతో కొంత పాపం ఇంకా ఈ రోజుకి ఉంది. ఇది లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లా. నీటి కింద కంటి కనబడిన పాపం ఇంకా చాలా ఉంది. కానీ ఇక్కడ జకరియా చూడండి ఏం చేశాడు, వెంటనే రక్షణ పొందాడు, ప్రశస్తమైన వస్త్రము దేవుడు ధరింపజేశాడు. ఇప్పుడు వీడు వెనకాల నుంచి ఏమంటాడు, ప్రభా తల మీద ఒక పాగా కూడా పెట్టించచ్చు కదా ప్రభా, ప్రభా నాకు లేదని అడవట్లే, వానికి తల మీద ఒక పాగా కూడా పెట్టించు. వెంటనే వాడు విన్నారు, చూడు ఎంత ఆశ్చర్యం. నేను నువ్వెవడో మధ్యలో చెప్పడానికి, మా యజమానుడు ఏం చెప్తే మేము అది చేస్తాం అనట్లేదు వాళ్ళు. ప్రేమేశ్వరుడు సోదరి, మంచి మనస్సుతో నువ్వు దేవుని సన్నిధిలో ఏది ప్రార్థన చేసినా దేవుడు తన దూతలకు వెంటనే చేయమని చెప్తాడు. అంటే చెప్పింది ఎవరు? నువ్వు కాదు, నీ ద్వారా దేవుడు చెప్పించాడు. నీ ద్వారా దేవుడు చెప్పించినట్టు అయింది. దేవుడు మనసులో అనుకుంటాడు, అరే పర్లేదే, సరైన సమయంలో సరైన ఆలోచన నాకు ఇచ్చాడే. దావీదు దేవుని హృదయానుసారుడు ఎలాగయ్యాడంటే దేవుని మనస్సును ఎరిగినవాడు. దేవుడి మనసు ఎలాంటిది, దేవుడి మనసులో ఏమనుకుంటున్నాడు తెలిసినవాడు కాబట్టి. అంటే దేవుని మనసును గుర్తించవలసిన వారమై ఉన్నాం మనం. ఏమండి, అనేక సార్లు మనము మన తోటి విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడేవారు, ప్రార్థన చేసేవారు. నేను గతంలో కూడా ఈ వాక్యాన్ని మన మందిరంలో ధ్యానించాను. జకరియా ఎలాంటి పరిచయం చేస్తున్నాడు తెలుసా? తోటి విశ్వాసాలను ప్రోత్సహించే పరిచర్య. నా తల మీద ఎవరు బాగాలేదు పెట్టలేదని అడగట్లే. ప్రభా యెహోషువ వాడి తల మీద ఒక బాధ పడి పెట్టిస్తే ఎంత బాగుంది. ఆనందం, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఎంత గొప్ప ఆనందం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడంటే, ఒక వ్యక్తికి ఒక నూతన ప్రత్యక్షత వచ్చింది అంటే ఎంత ఆనందం. అబ్బా, ఓ ప్రభా నీ కొంతలేని ఆత్మను అభిషేకించు. ఇక్కడ జకరియా చేసిన పని అందులో చాలా మంది చెయ్యము. అక్కడ ఉన్న వారికి యెహోవా దూతకు ఆలోచన రాదా? సాధనైతే ఎలాగ ఉన్నది కూడా పీకేస్తాడనుకో, వాడికి ఎలాగా రాదు. కనీసం ఆ పని చేసేవారి పని వారిలో కూడా ఆలోచన రాదు. ఒక మాట సెలవిచ్చాడు అంతే, అతని తల మీద తెల్లని పాగా పెట్టుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. ప్రియమైన సోదరి, నీ మాట కూడా వెంటనే దేవుడు ఆలకించి దాని ప్రకారంగా చేస్తున్నాడంటే నీకంటే ఆత్మీయుడికి ఎవరున్నారు చెప్పు? నీకంటే ఆత్మీయుడికి ఎవరున్నారు చెప్పు? మనము ప్రార్థన చేస్తాం, ఎన్ని సంవత్సరాల కన్నా దానికి జవాబే రావట్లే. దేవుని చిత్తంలో ఉండే ప్రార్థన చేస్తున్నామా, దేవుని చిత్తం వెనుకలుండి ప్రార్థన చేస్తున్నామో తెలియదు. కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి వీటి విషయం. ఈ లేఖనపు వెలుగులో ఒక విషయం చాలా స్పష్టంగా బయలుపరచబడింది. ఏమండి, ఇక్కడ వీడు చేసే పని, సాతాను చేసే పని ఇవాళ మొదలైంది కాదు. వీడు నిరంతరం వీడి బుద్ధి ఏంటి? ఏం రాస్తుంది 2వ వచనంలో? సాతాను యెహోవా సన్నిధిని
మొదటి వచనం సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు. వీడు ఎప్పుడు మొదలు పెట్టాడు ఈ పని? వీడి పని ఎప్పుడు మొదలు పెట్టాడు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఎప్పుడు మొదలు పెట్టాడు చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా పడద్రోయబడి. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నారంటే 10వ వచనం. మరియు అదిగో రాత్రి పగలు. ఎప్పుడు మొదలు పెట్టాడు వీడు? రాత్రి పగలు. నువ్వు నేనైనా సరే నిద్రపోతాం కానీ వీడు మాత్రం అస్సలు నిద్రపోడు. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ఏం చేస్తున్నాడు? రేయింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపిన వాడైన అపవాది. ఎందుకు పడద్రోయబడ్డాడండి? ఎందుకు దేవుడు తన సన్నిధిలో ఉంచుకోలేదండి? ఎందుకు దేవుడి సన్నిధి నుంచి బయట చూసేసాడండి? వీళ్ళు చేస్తున్న పని ఏంటి? క్రీస్తుకు వ్యతిరేకమైన పని. ప్రభు అలా చేయలే కనుక బయటికి త్రోసివేయబడ్డాడు. ఆ పరిచర్యను ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాడు. మనకి వెలుగు కలిగించే మాట ఇందులో ఏముంది అంటే, భూమి మీద దేవుని నమ్ముకున్నాను నేను చెప్పుకుంటున్నా నీవు నేను ఎప్పుడెప్పుడు మనము తప్పటడుగు వేస్తామో, ఎప్పుడెప్పుడు మనము దేవునికి వ్యతిరేకమైన పాపము చేసిన వారం అవుతామో, వెంటనే వీడికి నువ్వు నేను అవకాశం ఇచ్చాం. ఏమని? అదిగో చూడు, ఓ ప్రభా ఇదిగో చూడు, ఇదిగో ప్రభు ఆదివారం ఇంకొక 10 నిమిషాల్లో పనుల్లో పాల్పొస్తున్న వీడి మనసులో ఉండే ఆలోచన ఎలా ఉందో ఒకసారి చూడు. ఓ ప్రభు పనుల్లో పాల్పొంది 1 గంట కూడా అయిందో లేదో, ఇగో వీడు బతికేలా ఉందో చూడు. ఓ ప్రభు దేవుని మందిరానికి వెళ్ళి నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నా ఈ చెల్లిను వీటి బతికేలా ఉందో చూడు. నువ్వు ఎన్నిసార్లు ఈ అవకాశం ఇస్తావో, ఎన్నిసార్లు సాధారణ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ముఖం మీద వేదెత్తి చూపిస్తాడో అన్నిసార్లు జీవం కలిగిన దేవుడు తన కన్నును నీ మూలముగా తలదించుకునే పరిస్థితి. వీడి కోసమా నీ కుమారుని నువ్వు సిలువలో బలించింది? ఈమె కోసమా నీ కుమారుని నువ్వు సిలువలో బలించింది? వీళ్ళ బంధువులు ఇలాగున్నాయి. ఇందుకొరకే కాదా? దీనికా ఇంత హడావిడి? దీనికా నన్ను బయట తోసేసింది? వాడికి నాకు ఉన్న వ్యత్యాసం ఏంటి చూపించు. దేవుని దగ్గర దానికి సమాధానం లేదు. దేవుని దగ్గర దానికి సమాధానం లేదు. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి లేఖనం ఊరికే దేవుడు అక్కడ రాయిసి పెట్టలే. బైబిల్ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా రాదు. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. ఆ రోజు నీకోసం నా కోసం ఆయన ఒకసారి సిలువైపడితే, ఈ రోజు అపవాది మాటి మాటికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొడుకు ఒక్కొక్కసారి యేసుక్రీస్తు ప్రభుని సిలువేస్తా ఉంటే ఆయన సిలువ వేయించుకుంటూనే ఉన్నాడు. నీ కొరకు ప్రతిరోజు యేసు ప్రభు సిలువ వేయబడుతూనే ఉన్నాడు. కనుక పాపం లేదు అని చెప్పాలంటే, నా పాపము 10వ వంతు ఏదైతే పైన కనపడుతుందో అంతవరకునే, కానీ కింద 90% నీటి కిందే ఉంది. అది నా కంటి కనపడాలి. జీవం కలిగిన దేవుడు నీకు నాకు ఆ సదుపాయం కలుగు చేశాడు. ప్రేమ సోదరులు, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ గడప దాటి మనం ఇళ్ళకి వెళ్ళిన తర్వాత, మన ఇళ్లలో 4 గోడల మధ్యలో భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు ఎలా సంబోధించుకుంటున్నారు, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుతున్నారు, ఒకరితో ఒకరు ఎలా కొట్టేసుకుంటున్నారు, ఎలా తెచ్చేసుకుంటున్నారు, ఇవి జరుగుతున్నప్పుడల్లా కూడా వెంటనే సాతాను యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద ఇలా వేలు పెట్టి, ఇదిగో
వీళ్ళ గురించేనా ఇంత హడావిడి చేసావు, వీళ్ళ గురించేనా ఇంత హడావిడి చేసావు? ఏమైంది? వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా? వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? మునుపు లేనంత పాపం ఇంకా విస్తరించింది. కనీసం నీ ఊహకు అందనంత కొత్త కొత్త సంగతులు ఇదిగో చూసుకో, నువ్వు సంతోషించు, ఆనందించి వెళ్ళి చూడు, అదిగో చూడు, అయ్యో ఆ ఇంట్లో చూడు, ఇగో ఈ ఇంట్లో చూడు, ఇగో రోడ్డు మీద వాడు చూడు. ఎందుకంటే వాడు పనే అది. వాడు రేయింపగళ్ళు ఫిర్యాది అయి నీ మీద నా మీద దేవుని ప్రజల మీద నిరంతరము నేరము మోపేవాడిగా. ఏమండి, జకర్యా పరిచర్యలో తోటి విశ్వాసి యొక్క మహిమను పెంచే పరిచర్య చేశారు. అనుకుంటే ప్రశస్తమైన వస్త్రములతో పాటు తల మీద బాగా పెడితే వారి మహిమ ఇంకా పెరుగుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, అరే బాబు, మనమందరం ఒకే పడవలో ఉన్నాము, మనమందరం ఒకే పడవలో ఉన్నాము, మనమందరం అదే దోషం కలిగిన వారంగా ఉన్నాం, మనమందరం అదే పాపంలో ఉన్నాం. ఇది మనం మర్చిపోకూడదు. నేను నీకంటే 1% ఎక్కువగా ఉన్నానన్నా తక్కువగా ఉన్నానన్నా నువ్వు పాపమే, నేను మనం ఒకటి నేరాలు మొక్కుకోవడం కాదు. ఎలాంటి పని చేయాలా? పరలోకమందు దివారాత్రులు ఒక పరిచర్య ఎలా జరుగుతుందో ఇది మనం చూద్దాం. ఏం జరుగుతుంది? ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వీడిలాగా నిత్యము నీ మీద నా మీద నేరం మోపేవాడిగా ఉన్నాడు కనుక, ఇప్పుడు ఇది కూడా వినండి. వీడి నిత్యము నీ మీద నా మీద నేరం మోపేవాడిగా ఉన్నాడు కనుక, యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఇది వాగ్దానం కింద తీసుకో. ప్రేమ సహోదరి, మా అమ్మ, అక్క, చెల్లి, నా మాట వినండి మీరు. ఇది వాగ్దానం. మనం పాపము చేసిన వారము కాబట్టి పాపము చేసిన వారి కొరకు తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒకడు ఉన్నాడు. మన తరఫున వాదించేవాడు, వాడు మన మీద నేరాలు మోపుతా ఉంటే మన పక్షమున వాదించేవాడు, ఉత్తరవాది, మన కొరకు సమాధానం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజుకి తండ్రి దగ్గర మన కోసం ఉన్నాడు. నేను ఏ పాపం చేసినా సరే నువ్వు యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకోవడం ఒక్కడే ఆలస్యం. ఒక్కసారి ఒప్పుకున్నావా, కేసు ఆయన దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్ది కేసు. ఇప్పుడు ఆయన వాదిస్తాడు, తండ్రి ఇదిగో ఈ చెల్లి చేసిన పాపం కొరకు నేను క్రయం ఆల్రెడీ క్షమించేశాను. ఇక నా ప్రశస్తమైన వస్త్రాలను నేను ధరింపజేస్తాను. ఒక క్షణంలో ఒప్పుకుంటుంది, ఒక క్షణంలో తమ్ముడు ఒప్పుకుంటాడు, ఒక క్షణంలో అన్న ఒప్పుకుంటాడు. బహుశా ఇప్పటికీ దేవుని దూతలు మన మధ్యలో ప్రశస్తమైన వస్త్రాలతో రెడీగా ఉన్నారు. నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యం. ఒక్కసారి ఒప్పుకున్నావా, వెంటనే దూత నీ మలినమైన వస్త్రాలు విప్పి నీకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేస్తాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిసారి మన అనుభవం ఇదే అయి ఉండాలి. ఓ ప్రభు, ఏ మలినమైన వస్త్రాలతో నేను వచ్చానో తిరిగి ఆ మలినమైన వస్త్రాలతో నేను అన్నిటించి నువ్వు నాకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయి. నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. ఏమండి, అయితే ఎప్పుడు ఈ ప్రశస్తమైన వస్త్రాలు లేకపోతే మనకంటూ ఒక ఉత్తరవాది ఎప్పుడు ఉంటాడు? దాని 2 వచనాలు పైన చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రుడుగా చేస్తాడు.
ఆ తర్వాత ఉత్తరవాది అనే మాట వచ్చింది. ముందర నేను ఒప్పుకోవాలి, ప్రభు నేను సరెండర్ అయిపోవాలి, ప్రభు నేను పాపం చేశాను, ఎస్ నేను చేశాను, ఏ పరిస్థితులు ఇవన్నీ వివరాలు దేవుని అడగలే, నేను చెప్పని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేవలం ఒప్పుకోవాలంటే ఆ తర్వాత నా కేసు నా ప్రభు చేతిలో ఉంటుంది. ఇప్పుడు నా ప్రభు నా పక్షంలో వాదిస్తాడు, నన్ను నిత్యరాజ్యములకు అర్హుడుగా చేస్తాడు. ఇక్కడ ఈ జీవితం, ఈ జకర్యా గ్రంథం 3:5 రాయబడిన జీవితం, ఆ ప్రశస్తమైన వస్త్రం, తల మీద పాద, ఇది మనకి నిరంతరము ఉండవలసిన జీవితం. భూమి మీద నేను బతుకున్న రోజులు ప్రభు నేను ఇలా బతకాలి. జకర్యా 3:5 ప్రకారంగా నీ ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకునే వాడినై నా తల మీద నీ పాద ఉండి నేను సమాజంలో వెళ్ళాలి. నేను నిన్ను కళ్ళారా చూసేంత వరకు నాకు ఈ సాక్ష్యం నాకు కావాలి. ప్రియమైన సోదరా సోదరి, ఇక్కడ మనం గమనించండి, రెండు పరిచర్యలు ఎవరో ఒకరు ఆఫ్ చేయండి. రెండు పరిచర్యలు నిరంతరము జరుగుతున్నాయండి. దేర్ ఆర్ 2 మినిస్ట్రీస్. రెండు పరిచర్యలు నిరంతరముగా జరుగుతాయి. ఈ రెండు పరిచర్యలను నువ్వు ఎందులో పాల్గొనకపోతున్నావో జాగ్రత్తగా చూసుకో. ఏమండి, మొదటి నిరంతరం జరిగే పరిచర్య హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున నిరంతరము జీవించుచున్నాడు. ఈయన దేవుని యొద్దకు వచ్చువారి కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఇది వాగ్దానం. మనకుంటే ధైర్యం ఏంటి? నా పక్షమున నిరంతరము తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేవాడు, నన్ను సంపూర్ణంగా రక్షించగలిగేవాడు సదాకాలమై ఉన్నాడు. ఎప్పుడు? ఆల్వేస్. ఏమండి, ఆయనను నువ్వు నేను నమ్ముకున్నావు. ఇంకో వ్యక్తి కూడా నిరంతరము పరిచయం చేస్తున్నాడు. వాడు కూడా అసలు కొడకట్లే, నిద్రపోవట్లే, నిరంతరము చేస్తున్నాడు. ఇది ఇందాక మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రేయింపగలడు. అది కూడా చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం మన సహోదరుడు మీద నేరం మోపువాడు అపవాది మన దేవుని వాయను. వీడు నిరంతరం చేస్తున్నాడు, నా ప్రభువు కూడా నిరంతరం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు పరిచర్యలలో నువ్వు ఏ పరిచర్యలో పొందుతున్నావో జాగ్రత్తగా చూసుకో. మనం దేవుని నమ్ముకున్న వారమై అపవాదితో జతపడి వాడి పరిచర్య చేసినట్లయితే మనం వాడి దూతలమయ్యాం. మనం దేవునితో కలిసి దేవుని పరిచర్య ఇతరుల కొరకు, తోటి సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, వారి బలహీనతల కొరకు, వారి పాప స్థితి కొరకు, వారి అజ్ఞాన స్థితి కొరకు నేను దేవుని దగ్గర కన్నీటితో దివారాత్రులు విజ్ఞాపన చేసిన వాడినైతే నా ప్రభుతో కలిసి నేను పనిచేసిన వాడినయ్యా. లేఖనం ఏం చెప్తుంది తెలుసా? లేఖనం ప్రభు ఏమన్నాడు తెలుసా? నాతో కలిసి సమకూర్చని వాడు ఏం చేస్తాడు? చెదరగొట్టువాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొడతాడు.
దేవుని పక్షమున లేనివాడు, దేవునికి వ్యతిరేకమైన పరిచయం చేసిన వాడు దేవునికి విరోధి అవుతాడు. కనుక దేవుడు సమకూర్చిన దానిని వాడు ఏం చేస్తాడు? చెదరగొడతాడు. ఒక పక్క నుంచి దేవుడు పోగు చేస్తున్నాడు, వీడు ఇంకో పక్క నుంచి దాన్ని చెదరగొట్టేస్తూ ఉంటాడు. ప్రేమ సహోదర సహోదరి, మనమందరము దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు మనకి బయలుపరిచిన మర్మాలు, వీటిని బట్టి మనం ఈరోజు ఏ స్థితిలో ఉండాలి తెలుసా? నీ తల మీద బాగా పెట్టండి అని నేను దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, నా తల మీద బాగా పెట్టండి అని మీరు నా కొరకు విజ్ఞాపన చేయాలి. ఆ స్థితిలో మనం ఉండాలి. దేవుడు ఆల్రెడీ నిన్ను నన్ను తన ప్రశస్తమైన వస్త్రంతో కప్పాడు, తన నీతి వస్త్రంతో మనల్ని అలంకరించాడు. ఇప్పుడు మనం తల మీద పాదాలు ఎందుకు లేవంటే, నీ తల మీద ఉన్న పాదాలు నేను లాగేస్తున్నా, నా తల మీద ఉన్న పాదాలు నువ్వు లాగేస్తున్నావు. ఒక ఆఫీస్లో వాళ్ళు ఉద్యోగస్తులు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి మధ్యలో ఒక అభద్రత భావం వచ్చింది. వాళ్ళందరూ ఏకమై ఏమన్నారంటే, మేము స్ట్రైక్ చేస్తాము, మా జీతాలు పెంచాలి, మేము స్ట్రైక్ చేస్తాము, మా జీతాలు పెంచాలి అని కంపెనీ యజమానుడు వచ్చారు. వాళ్ళందరికీ ఒక్కొక్క బొంగ, ఊదిన బొంగ ఇచ్చాడు, బెలూన్. వాళ్ళందరి చేతిలో ఒక్కొక్క బెలూన్ పెట్టన్నాడు, మీకు 10 నిమిషాలు టైం ఇస్తాం. ఎవరి చేతిలో ఆ బెలూన్ ఉంటుందో వాడికి జీతం నేను డబుల్ చేసేస్తాను, 2 చేస్తాను. మీ టైం ఇప్పుడే మొదలైందన్నాడు. అంతే. ఈ 10 మంది 20 మంది ఎంతమంది ఉన్నారో వారు ఒక చేతిలో తమ బొగ్గల వెనక్కి పెట్టుకుని, చేతిలో ఒక ఈనుపుల్ల సూప్ పిన్నీస పట్టుకుని నీకు వాడుకో పేరు చేస్తా ఉన్నాడు. అర్థమైందా? వీడు కూడా వెనక పెట్టుకుని వాడుకుంటా పెంచుతూ ఉంటాడు. వాళ్ళు ఊరుకుంటారా? నా బొగ్గ నువ్వు పే చేస్తే నీ బొగ్గ నేను ఉంచుతానా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వాడు వచ్చి వెనక నుంచి ఎవడో వీడికి తెలియదు. వీడికి ఇలా వెనక్కి పట్టుకుని వాడు బొమ్మంతా అనుకుంటాడు. వాడి బొగ్గ ఎప్పుడో పెరిగిపోయింది. 10 నిమిషాలు కాలేదు కదా, 5 నిమిషాలలో ఆ గదిలో ఒకటి చేతిలో కూడా బుడగ లేకుండా అయిపోయింది. నీ బుడగ నేను, నా బుడగ నువ్వు, బుడగకు ఒకడు పే చేసుకున్నారు, అయిపోయింది. ఈ లోపల కంపెనీ యజమానుడు వచ్చాం. ఎంతమంది చేతిలో ఉన్నదంటే ఒక్కడి చేతిలో కూడా. అప్పుడు అన్నారు, చూసారా మీ జీతాలు పెంచకపోవడానికి కారణం ఏంటి? మీకు అర్థమైందా? నేను మీతో చెప్పింది ఏంటి? ఎవరి చేతిలో బుడగుంటుందో వాడి జీతం డబల్ అయిపోతుంది. 10,000 వచ్చిన వాడికి 20,000 ఇస్తానని. ఒకవేళ మీరు అందరూ కలిసి మీ బుడగలు కాపాడుకుని ఉంటే మీ అందరి జీతాలు పెరిగాయి. అవునా కాదు? మీ అందరి జీతాలు పెరిగాయి. మీరేమనుకున్నారు? నేను ఒక్కడినే ఉండాలి, నా ఒక్కడి జీతం పెరగాలి. మీరు అర్థం చేసుకునే విధానం ఎలా ఉంది? ఎవరి చేతిలో బుడగొంటుందో వాడి జీతం నేను పెంచుతానన్నాను. అందరి జీతంలో పడుకుంటే అందరి జీతం పెంచేవాడినేమో. మీరు అలా అర్థం చేసుకున్నారు. మీరు అందరినీ చంపేసి నేను ఒక్కడిని బతకాలనుకున్నారు. ఏమైంది? అందరూ చచ్చారు. ఇది అంతే. ఇది దేవుని మనస్సు. రేపు సహోదరి, నేను నీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. నీ తల మీద పాదం కోసం నేను ప్రార్థన చేయాలి, నా తల మీద పాదం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం బొగ్గ పేర్చేవాడు ఆల్రెడీ ఉన్నాడు. వాడు దివారాత్రులు ప్రయత్నిస్తాడు, సూది బిన్నీస్ పట్టుకుని మనం ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో మనం బొగ్గ పేర్చేద్దామని. నీ సహాయం అక్కలే వాడికి. మనం ఎలాంటి పరిచయం చేయాలి? నీ బొగ్గ పేలిపోకుండా నేను కాపాడాలి, నా బొగ్గ పేలిపోకుండా నువ్వు కాపాడాలి. అలాగైతే మనం అందరం ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయనకు పరిచయం చేసే వారంగా ఉంటాం, ఆయనకు ఇష్టమై ఉంటాం. ఏమండి? ఆయనతో కలిసి ఆయన బంధువులమై ఉంటాం, ఆయనకు విరోధులమై ఉంటాం. నాతో కలిసి ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు దాన్ని చెదరగొట్టును. సాతాను నిత్యము నిన్ను నన్ను మోసపరిచి దేవుడికి వ్యతిరేకంగా మనల్ని రేకెత్తించే
పరిచర్య చేస్తూ ఉంటారు. మనం ఎవరి మాట వింటున్నాం, ఎవరి నడతలో మనం నడుచుకుంటున్నామో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాము, చేసుకుంటాము.